ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్లో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, నేను ఎక్కువ కాలం బతకనని డాక్టర్లు నాతో చెప్పారు. ఎంతకాలం బతుకుతానో తెలియదు. ఆ విషయంలో నాకు బాధ లేదు, కానీ నా బాధంతా కరీంనగర్లో బీజేపీ బలపడటమే అన్నారు. ఇటీవలే జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలవడం నాకు చాలా బాధ కలిగించిందని అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను భయపడేది తన గురించి కాదని, రాబోయే తరాల గురించి అని అన్నారు. కరీంనగర్లో ఎంఐఎం నేత డిప్యూటీ మేయర్గా ఉన్నప్పుడు ఇక్కడ బీజేపీకి అడ్రస్ కూడా లేదని, అలాంటిది ఇప్పుడు ఎంపీ స్థానాన్ని కైవసం చేసుకుందంటూ నిప్పులు చెరిగారు. ఎంఐఎం గెలవకపోయినా పర్వాలేదు, కానీ బీజేపీని మాత్రం గెలిపించొద్దని వ్యాఖ్యానించడం గమనార్హం. ముఖదాడుల అంశం గురించి అక్బరుద్దీన్ ప్రస్తావిస్తూ, ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు నేరుగా స్వర్గానికి వెళ్తారని, ఎవరైతే భయపడతారో వారిని భయపెట్టిస్తారని అన్నారు. మజ్లిస్ మతతత్వం పార్టీ అంటూ దుష్ప్రచారం చేస్తున్న వాళ్ళు ఎవరో కాదని, గాడ్సేని పొగిడిన వాళ్లే అంటూ విమర్శించారు అక్బరుద్దీన్ ఓవైసీ.